నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. కాంగ్రెస్ పార్టీలో అంతర్మదనం మొదలైందా? ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతో ఇక తెలంగాణ కాంగ్రెస్కు తెలంగాణ రాష్ట్రానికి పెద్దయనగా పిలువబడుతున్నటువంటి జానారెడ్డి నియోజకవర్గంలో అంతర్మదనంలో పడ్డారా? ఏబీసీ గ్రూపులుగా విభజించినటువంటి కాంగ్రెస్ శ్రేణుల్లో ముఖ్యంగా బి గ్రూప్ సంబంధించినటువంటి వారిలో బి టీంలో అంతర్మదనం మొదలైందనే చర్చ ఆసక్తికరంగా మారింది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో. జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో అత్యంత కీలకమైనటువంటి అంశంగా చెప్పొచ్చు. బి టీం అనేది పూర్తిగా గత ఎన్నికల్లో జానారెడ్డికి భరోసాగా నిలబడినటువంటి టీమ్గా పేర్కొనవచ్చు. వారు ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మొట్టమొదటిగా చేరినటువంటి వారిని బి టీమ్గా పరిగణిస్తూ ఉన్నారు. అంతకుముందుకు పార్టీలో నమ్ముకొని పార్టీతోటే ఉన్నటువంటి వారిని ఏ టీమ్గా, ఇవన్నీ గతంలో చర్చించుకున్నటువంటి అంశం. అయితే ఏ టీంకు గత సంవత్సర కాలంగా వచ్చినటువంటి పదవుల పంపకాల్లో ఏ టీంకు ముఖ్యమైనటువంటి ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఇప్పటికే 2 మార్కెట్ కమిటీలు కూడా ఏ టీంకి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీని, జానారెడ్డి కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి వారికి ఇవ్వడం జరిగింది. ఇక బి టీమ్ విషయానికి వస్తే కొంత నిర్లిప్తత వారిలో ఉంది అనే చర్చ కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. సుదీర్ఘకాలంగా జానారెడ్డితో ఉన్నటువంటి వారే ఏ టీంలో ఉన్నారు. బి టీము అనేది అత్యంత కీలకం. ఏ టీము వారికి ఎంత కీలకమో అంతకంటే ఎక్కువగా ఈ బి టీం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు చేరినటువంటి వారు బి టీంగా పరిగణిస్తున్నటువంటి వారు అత్యంత కీలకమైనటువంటి, గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ప్రభావితము చూపించినటువంటి వ్యక్తులుగా పరిగణించవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జానారెడ్డి టీం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉండేది. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఒక బలమైనటువంటి క్యాడరు కలిగినటువంటి నాయకత్వం లేనటువంటి పరిస్థితులలో ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి నాయకులు, అది బీసీ వాదాన్ని బలంగా వినిపించి జానారెడ్డి కుటుంబానికి, జానారెడ్డికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా ఒక కాన్సెప్ట్తో పనిచేసినటువంటి వ్యక్తులు కేవలం భగత్ యొక్క అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి వాళ్ళు జానారెడ్డి వైపు వచ్చినటువంటి బలమైనటువంటి టీం. వారి జానారెడ్డి ఓడించడంలో కూడా కీలక పాత్ర. అది గత అసెంబ్లీ 2018లో జరిగినటువంటి నోముల నరసింహయ్య గెలుపులో కీలక పాత్ర వహించినటువంటి వారు. ఇక రెండోసారి ఉప ఎన్నికల్లో భగత్ను గెలిపించడంలో కూడా కీలక పాత్ర వహించేవాళ్ళు. అంటే 2 సార్లు జానారెడ్డిని ఓడించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు వారు కేవలం భగత్కు వ్యతిరేకంగా, భగత్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో వారు కాంగ్రెస్ పక్షాన నిలబడడం కాంగ్రెస్ కు ఎంతో ఊపునిచ్చింది. జానారెడ్డికి ఒక బలమైన శక్తిగా నిలబడినటువంటి వ్యక్తులు కీలకంగా ఉన్నారు. అది ముఖ్యంగా చెప్పుకుంటే గుర్రంపోడు మండలానికి చెందినటువంటి వారు కీలక వ్యక్తులుగా ఉన్నారు. ఆలియా మండలంలో కూడా కీలకమైనటువంటి బీసీ నేతలు, ఒక బీసీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కేవలం వ్యక్తిగతంగా ఆయనపై ఉన్నటువంటి వ్యతిరేకతతో బలమైనటువంటి క్యాడర్ను తీసుకొచ్చి జానారెడ్డికి ఎంతో ఊపుని, బలాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులే. అది అన్ని మండలాల్లో, ముఖ్యంగా నిడమలూరు నుండి బలమైనటువంటి బీసీ నాయకులు, హాలియా నుంచి బలమైనటువంటి బీసీ నాయకులు, పెద్దఊర నుండి బలమైనటువంటి క్యాడర్ కలిగినటువంటి వాళ్ళు ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జానారెడ్డి బలము 2 పెరిగిందనడంలో మాత్రం సందేహం లేదు. వారు వచ్చినటువంటి ఊపు, ముఖ్యంగా గుర్రంపోడు మండలానికి చెందినటువంటి బీఆర్ఎస్ గా ఉన్నటువంటి వారు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో దాదాపు నియోజకవర్గంలో ఒక వాతావరణం ఏర్పడి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులంతా కూడా క్షేత్రస్థాయిలో బలంగా బీఆర్ఎస్ పార్టీకి మైలురాయిగా పటిష్టమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఈ కీలకమైనటువంటి నాయకులు ఇప్పుడు బి టీమ్గా చెప్పుకుంటున్నటువంటి వారి వల్లనే కాంగ్రెస్ ఒక ఊపిందని చెప్పొచ్చు. అంత భారీ మెజార్టీ రావడానికి కూడా పునాది ఈ బి టీం. అయితే ఆ బి టీము
కాంగ్రెస్ పక్షాన చేరినప్పటికీ వారికి పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదు అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది. అది క్షేత్రస్థాయి నుంచి మండల స్థాయి వరకు. ఇప్పుడు చూసినటువంటి ఆ పదవుల పంపకాల్లో కూడా వారికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోవడంతో వీరు ఇప్పుడు తీవ్రమైనటువంటి అంతర్మదనంలో పడ్డట్టు తెలుస్తా ఉంది. అది మండల నియోజకవర్గ స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బి టీం పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉన్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏ టీంకు సంబంధించినటువంటి వారికే అన్ని రంగాల్లోనూ అనేకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడంలో కూడా వారికే ప్రాధాన్యత ఇవ్వడంతో ఇప్పుడు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వీరు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నారనే ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతూ ఉంది. ఏ టీంలోనూ గతంలో సుదీర్ఘకాలంగా జానారెడ్డి కుటుంబంతో ఉన్నటువంటి వారికి చాలా మందికి వారు ఆశించినటువంటి పదవులు రాకపోవడం, ఏ టీంలో కూడా అనేక మంది దాదాపు 4 వ్యక్తులు కార్పొరేషన్ల కోసం ఎదురు చూసినప్పటికీ ఎవరికి రాలేదు. ఇక ఎమ్మెల్సీగా అత్యంత కీలకమైనటువంటి ఎమ్మెల్సీ పదవిని మాత్రం శంకర్ నాయక్ ఆయన టీంకు వచ్చినటువంటి పరిస్థితి. ఆయన మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం, దాదాపు రాష్ట్ర స్థాయిలో కూడా ఇంకా వేరే పదవి కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో ఏ టీంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు కూడా కొంత నిర్లక్ష్యంగా, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నిర్లిప్తతను చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ పరిస్థితిలో బి టీంలో కూడా ఇదే పరిస్థితి రావడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా జానారెడ్డి ఇలాకాల్లో కాంగ్రెస్ ఏ బి టీంలో అంతర్మదనం అయితే కనిపిస్తూ ఉంది. ఇక సిడి టీము అంటే వాటి విషయాన్ని పక్కకు పెడితే కీలకమైనటువంటి వారిలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుందనే అభిప్రాయం ఉంది. వారిని సమన్వయం చేయడంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి అనే అభిప్రాయం ఉంటుంది. ఇక ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి కుందూరు జైవీర్ రెడ్డి పెద్దగా అందుబాటులో ఉండట్లేదు, తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే చర్చ తీసుకొస్తా ఉన్నారు ఈ బి టీంకు సంబంధించినటువంటి వారు. కీలకమైనటువంటి నాయకుడు జానారెడ్డి మాత్రమే అందుబాటులో ఎక్కువగా ఉంటూ వారిని సమన్వయం చేసే పనిలో ఉన్నప్పటికీ వారికి పదవులు ఇచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదనే అభిప్రాయం ఉంది. మరి రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లోనైనా బి టీంకు ప్రాధాన్యత ఇవ్వకుంటే రానున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయో అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఏ టీం కంటే బి టీంనే బలోపేతంగా ఉన్నట్టు కనిపిస్తా ఉంది. క్షేత్రస్థాయిలో వారు ఇచ్చినటువంటి బలంతో ఎక్కువ మెజార్టీ రావడానికి ఆస్కారం కలిగిందనే అభిప్రాయం ఉండడం, వారంతా కూడా బీసీ వాదాన్ని ఒకప్పుడు బీసీ నాయకత్వానికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులే కావడం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పరిస్థితి అయితే ఉంది. మరి వారిని దూరం చేసుకుంటే కొంత జానారెడ్డికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే సాగుతుంది. మరి రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో వారికి అవకాశాలు కల్పిస్తారా, లేదా వారిని పక్కకు పెట్టి మరి ఏ టీం తోటే ముందుకు సాగుతారా అనే చర్చ అయితే సాగుతుంది. ఏది ఏమైనా రాజకీయ పరిణామాలు అయితే ముందు మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో. ఈ రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఎంతో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేని పరిస్థితి నాగార్జున సాగర్ లో కనిపిస్తున్నప్పటికీ రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఒక నిర్ణయాత్మకమైనటువంటి పాత్రను పోషించకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి క్షేత్రస్థాయిలో అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉన్నాం.